గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించామని, ఈ వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల్లో ఎక్కడా కూడా తట్టెడు మట్టి కూడా పోయకుండా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వన్నేపూడిలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రచారం చేపట్టారు. కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ను, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు మాజీ ఎమ్మెల్యే వర్మ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. 3 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి రోడ్డు వేయడం జరిగింది. మొత్తం గ్రామం అంతా రోడ్లు వేసాం. ఈ రోడ్లు వేయడం వలన మరి ఎంతో ఆడపడుచులు కాలికి మట్టకుండా రోడ్డు వేస్తా ఉన్నాం. రోడ్లు పూర్తి చేశారు 3 కోట్ల రూపాయలతో. అలాగే 150 సైట్లు ఇళ్ల స్థలాలు ఇచ్చాం. ఇంటికి లోన్తో సహా శాంక్షన్ ఇచ్చాం గ్రామంలో. అలాగే దత్తాత్రేయ టెంపుల్ కూడా 8 లక్షలు ఎంతో దగ్గర 50,000 అటు ఇటులో దత్తాత్రేయ టెంపుల్ కూడా సహకారం చేశాం. అంటే గ్రామం అభివృద్ధి మా బాధ్యతని 5 ఏళ్ళు కూడా నేను ఎమ్మెల్యే ఉన్న పంచాయతీ మీరందరూ కూడా అలాగే ఆశీర్వదించారు నన్ను. మరి కసిగా పనిచేసాం. రేపు రాబోయే రోజుల్లో ఈ గ్రామం అంతా కూడా డ్రైనేజీలు వేస్తాం. అదేవిధంగా ఊళ్ళో కళ్యాణ మండపం ఒకటి ఫంక్షన్ హాల్ లేదు, ఆ ఫంక్షన్ హాల్ కూడా నిర్మాణం ఇక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే స్కూల్ అభివృద్ధి కూడా మా హామీని చేసాం. ఇక్కడ ఒకటి ప్రజలను అడుగుతున్నాం. వంగా గీత గారు 5 సంవత్సరాలు కనపడలేదు. కరోనా వచ్చింది 3.5 సంవత్సరాలు. ప్రజలు ఎలాగపోయారో పట్టించుకోలేదు. ఈవేళ 30 రోజుల ముందు ఆవిడ ఎలక్షన్కి వచ్చి ఓటు అడుగుతా ఉంది. రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉంది. అటువంటి వ్యక్తుల్ని మనం పారదోలాలి. 5 ఏళ్ళకి వచ్చే మనుషులు మనకు అవసరం లేదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మన మీద ఆశ పెట్టుకుని ఇక్కడికి వచ్చారో, నమ్మకం పెట్టుకుని మన భారీ మెజార్టీతో గెలిపిందాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. వన్నిపూడి అభివృద్ధి, గ్రామ అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.